వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, బ్లౌజ్కి మనము వన్ పీస్ బ్లౌజ్ని కుడతాం కదా. ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా వన్ పీస్ బ్లౌజ్ని కుడతారు. దానికి గల్ల చుట్టూ మనము హెమ్మింగ్ చేయడానికి ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, క్రాస్ మనం ఫ్రంట్ బ్యాక్ గల్లకు చుట్టూగా క్రాస్ పీస్ని ఇలా క్రాస్ కట్ చేసుకొని మనం కుట్టుకున్న బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ గల్లా ఎంత పొడవు ఉందో అంత పొడవు కొలుచుకొని ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ కంటే 1.5 ఇంచు మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కాటన్ బ్లౌజు వన్ పీస్ బ్లౌజ్కి గల్ల చుట్టూ హెమ్మింగ్ చేయడానికి ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా క్రాస్ పీస్ తీసుకొని అన్ని క్రాస్ పీస్లను మనకు గల్ల చుట్టూ ఎంత పొడవు ఉందనేది చూసుకొని ఇలా క్రాస్ పీస్లను అన్నిటినీ అటాచ్ చేసుకుంటూ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, కొద్దిగా తక్కువ పడుతుందని నేను కొంచెం కట్ చేస్తున్నాను. ఈ క్రాస్ పీసు వెడల్పు అనేది 1.5 ఇంచు ఉండాలి. 1.5 ఇంచ్ ఉంటే బాగుంటుంది. కరెక్ట్గా మనకు ఈ క్రాస్ పీసు క్లాత్ అనేది గల్లకు మనము ఫ్రంట్ పీసు క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, ఎలా అయినా బ్యాక్ గల్లకు రౌండ్ తిరిగే ప్లేస్లో మనకు ఈ క్రాస్ పీస్ అయితేనే చాలా ఈజీగా రౌండ్ తిరుగుతుందన్నమాట. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అన్నిటినీ అటాచ్ చేసుకొని కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని గల్లకు మనం కుట్టుకున్న బ్లౌజు చుట్టూ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను ఈ బ్లౌజ్కి నేను. తర్వాత హెమ్మింగ్ కోసమని ఇలా ఈ క్రాస్ పీస్ని రెండుగా ఇలా మడత పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ మనం హుక్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా హుక్స్ పార్ట్ నుంచి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనము గల్ల చుట్టూ మనకు ఫోల్డింగ్ అనేది బ్లౌజ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ ఉండాలి. మనకు ఎండింగ్ పాయింట్ గల్ల సైడ్ ఉండాలన్నమాట. దీన్ని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇటు సైడు అటు సైడ్ 2 సైడ్స్ 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా గల్ల చుట్టూ కుట్టేసిన తర్వాత చాలా ఈజీగా మనము క్లాత్ అనేది లాగకూడదు, ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ క్రాస్ పీస్ మనం లాగితే సాగుతుంది కదా, సో మనము లాగకూడదు అనమాట ఈ క్రాస్ పీస్ని. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ముందుగా కొత్తగా కుట్టే వాళ్ళైతే ఒకసారి ఈ క్రాస్ పీస్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఈ గల్లకు పెట్టి కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఎండింగ్ పాయింట్లో ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి లోపలికి మలిచేసి ఇలా లాస్ట్ ప్లేస్లో రఫ్ చేసేసుకోవాలి. అలాగే కుట్టేసిన తర్వాత కొంచెం ఫినిషింగ్ మనం ఈ క్రాస్ పీస్ని మళ్ళీ ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దానికి నీట్గా ఉండడానికి ఇలా చివరలో స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అనమాట. ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా బయటకు కనిపిస్తుంది కాబట్టి నేను అలా కనిపించకుండా ఉండడానికి చివరలా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఈ పైన దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను నా ఛానల్లో లాంగ్ వీడియో చేసి పెట్టాను, చూడండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీ ఫ్యామిలీలో ఎవరన్నా టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా వన్ పీస్ బ్లౌజ్ను కుట్టడం నేర్చుకుంటేనే మిగతా బ్లౌజులని కుట్టడం నేర్చుకుంటారు ఈజీగా. ఫస్ట్ కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళందరూ ఇలా వన్ పీస్ బ్లౌజ్ని కుట్టడం నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.